హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈరోజు ఒక మంచి వీడియో వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. టెంపుల్ వ్లాగ్ ఇది. మరి ఇక్కడెక్కడో లేదు ఈ టెంపుల్, ఇది దుబాయ్లో ఉంది. సో ఈ వీడియో నాకు మా బ్రదర్ సెండ్ చేశాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ వీడియో కష్టపడి తీసినందుకు. అక్కడ అసలు తీయనియలేదంట, బట్ చాలా కష్టపడి నా కోసం అయితే ఈ వీడియో తీసిండు. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం దానికోసం అసలు దాని యొక్క హిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. అబుదాబి దుబాయ్ హైవేకి సమీపంలో ఈ అబు మురీఖా ప్రాంతంలో ఈ టెంపుల్ అయితే కట్టారు. మొత్తం 27 ఎకరాలలో అయితే కట్టారు. ఆల్మోస్ట్ దీనికి 700 కోట్లు అయితే ఖర్చు వచ్చింది. దీన్ని దుబాయ్ రాజు కట్టించాడు ఆల్మోస్ట్ 700 crores తో. ఈ టెంపుల్ ని అయోధ్య తరహాలోనే కట్టారు. మొత్తం 7 శిఖరాలు ఏర్పాటు చేశారు. ఆలయం ముందు భాగంలో హిందూ సంస్కృతి విలువలు ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టారు. రకరకాల సంస్కృతులను, చిత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని సూచించేలా 7 శిఖరాలను అయితే నిర్మించారు. Feb 14th రోజు రీసెంట్ గా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ టెంపుల్ ని అయితే ఇనాగ్రేట్ చేశారు. కాకపోతే March 1st నుంచి అయితే ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఇది March 1st రోజు తీసిన వీడియో. సో ఎంతమంది క్రౌడ్ వెళ్ళారో కదా. ఆల్మోస్ట్ ఒక్కసారి 3000 members కి మాత్రమే అలో ఉంది అంట అక్కడ. అసలు మామూలుగా మనకి దుబాయ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? ముస్లింలు ఉంటారు కాబట్టి అక్కడ మన హిందూ టెంపుల్స్ అయితే ఏమి ఉండవు కదా. బట్ ఇదే ఫస్ట్ టెంపుల్ అక్కడ మనది. ఎలా అంటే చాలా మంది మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ టెంపుల్ అయితే కట్టారు. 4 years బ్యాక్ ఇది స్టార్ట్ చేశారంట. సో రీసెంట్ గా అయితే కంప్లీట్ అయిపోయింది మన అయోధ్య తర్వాత. సో ఇది నెక్స్ట్ ఇక్కడ మోడీ గారు స్టార్ట్ చేశారు. మొత్తం ఇది రాళ్లతోనే కట్టారంట. రాజస్థాన్, గుజరాత్ కళాకారులు అయితే చాలా పని చేశారంట అక్కడ. ఒకేసారి ఈ టెంపుల్ అయితే 3000 మంది అయితే అట్లా దర్శనం అయితే చేసుకోవచ్చు. ముస్లిమ్స్ ఉన్న కంట్రీలో మన టెంపుల్ అంటే మన టెంపుల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చాలా గ్రేట్ కదా. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో నేను చూసాను, మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. కొత్తగా చూసుకునే వాళ్ళైతే వాళ్ళ కోసం నా ఈ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఫుడ్ రెసిపీస్ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మీరైతే స్కిప్ చేయకుండా నా వీడియోస్ అయితే చూసేయండి. అండ్ ఇది ఎంట్రన్స్ ఎంత మంది వెళ్తున్నారో కదా, సేమ్ మన అయోధ్య లానే ఉంది కదా. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఇదే అయోధ్య లాగా అంతే. సో ఇక్కడైతే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు, కానీ అక్కడ విజిట్ చేస్తే అది వేరే ఉంటుంది కదా. టెంపుల్ ఇన్సైడ్ లో అయితే అసలు వీడియోస్ అయితే తీయనియలేదంట, బట్ చాలా కష్టపడి తీశారు అన్నయ్య. అండ్ ఇక్కడ మీరు దేవుళ్ళని చూసుకుంటే ముందు క్లిప్ లో వస్తుంది రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వీళ్ళ నలుగురి ఫొటోస్ అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మార్బుల్స్ తో చేసినవే. ఎంత బాగున్నాయో కదా. అసలు లైవ్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో మనకి నార్మల్ గా వీడియోలోనే ఇంత మంచిగా కనిపిస్తుంది అంటే లైవ్ లో ఎంత బాగుందో. అండ్ చూడండి, దేవుడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు అండ్ హనుమంతుడు. అసలు అక్కడ వీడియో ఇయ్యనిచ్చారంటే చాలా గ్రేట్. అండ్ పక్కనే ఇలా పూల్ కూడా ఉంది. వాటర్ అయితే ఎంత నీట్ గా ఉన్నాయో కదా, మంచిగా అనిపించింది ఈ వాటర్ చూస్తుంటే. మరి దేని పర్పస్ పెట్టారో మనకైతే తెలియదు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.